सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वसुदेवसुतं देवं तं सचानूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 123వ క్లాస్లో ఉన్నాం. అంతకుముందు క్లాస్లో 11వ అధ్యాయంలో 39వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 11వ శ్లోకంలో 40 నుంచి 50 వరకు చాంట్ చేస్తాను. నమః పురస్తాత్ అథ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వా అనంతవీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్ఛాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసనభోజనేషు ఏకోథవాప్యాచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్వభ్యధికః కుతోऽన్యః లోకత్రయేऽప్యప్రతిమప్రభావ. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియప్రియాయార్హసి దేవ సోఢుం. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే. తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ. తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రభావో భవ విశ్వమూర్తే. శ్రీభగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్. తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః. ఏవం రూప శక్యహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. మా తే వ్యథా మా చ విమూఢభావః దృష్ట్వా రూపం ఘోరమీదృగ్మమేదం. వ్యపేతభిప్రీతమనా పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః. ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. 11వ అధ్యాయాన్ని ప్రధానంగా 7 భాగాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాము. అవి 1 ఉపోద్ఘాతం శ్లోకాలు 1 నుంచి 8 వరకు, 2 సంజయుని వివరణ శ్లోకాలు 9 నుంచి 14 వరకు, 3 విస్మయం లేదా ఆశ్చర్యం శ్లోకాలు 15 నుంచి 22 వరకు, 4 భయం శ్లోకాలు 23 నుంచి 30 వరకు, 5 అర్జునుని ప్రశ్న కృష్ణ పరమాత్మ జవాబు శ్లోకాలు 31 నుంచి 34 వరకు, 6 శరణాగతి లేదా భక్తి శ్లోకాలు 36 నుంచి 46 వరకు, 7 ఉపసంహారం శ్లోకాలు 47 నుంచి 55 వరకు,
మనం 5 అంశాలు ముగించుకుని 6వ అంశంలో ఉన్నాం. అంటే అర్జునుడు విశ్వరూపం చూశాక 3 రకాల భావాలను వెలిబుచ్చాడు. మొదటిది విస్మయం, రెండవది భయం, మూడవది శరణాగతి లేదా భక్తి. ఈ 3వ దానికి వచ్చే ముందు అసలు నువ్వెవరు, నీ ప్రవృత్తి ఏమిటి అని కృష్ణ పరమాత్మను అడిగాడు. కాలహ అస్మి అని కృష్ణ పరమాత్మ జవాబు చెప్పాడు. కాలతత్వంలో సృష్టి లయ 2 వస్తాయి. ఇక్కడ కృష్ణ పరమాత్మ లయతత్వం గురించి చెప్తున్నాడు. లోకక్షయకృత్ ప్రవృద్ధ అన్నాడు. నేను లోకాలను నాశనం చేసేవానిగా అంటే లయకారకునిగా విజృంభిస్తున్నాను. లోకానిహ సమాహర్తం, ఇదిగో ఈ యుద్ధంలో పాల్గొంటున్న వారందరినీ చంపబోతున్నాను. ఋతేపిత్వాను, యుద్ధం చేసినా చేయకపోయినా వారు చావటం తథ్యం, ఎందుకంటే వారి ప్రారంధ కర్మ దగ్గరకు వచ్చింది. అందువల్ల సర్వేన భవిష్యంతి, వీరిలో ఎవరు జీవించి ఉండరు అని చెప్పాడు. దాని తర్వాత 33లో నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అన్నాడు. నువ్వు నిమిత్త మాత్రుడివి మాత్రమే, అందువల్ల నువ్వు లేచి యుద్ధం చేయి, శత్రువులను ఓడించు, నీ రాజ్యం పొందు, కీర్తి పొందు అన్నాడు. వాటికి పదాలు తస్మాత్, అందువల్ల అన్నాడు. ఎందువల్ల అంటే యోధులందరూ మరణించే సమయం ఆసన్నమైంది కాబట్టి త్వం ఉత్తిష్ట, నువ్వు లేచి యుద్ధం చేయి, యశో లభస్వ, యుద్ధం చేసి కీర్తి ప్రతిష్టలు పొందు, శత్రుంజిత్వ, శత్రువులను జయించటం ద్వారా కీర్తి ప్రతిష్టలు పొందు, సమృద్ధం రాజ్యం భుంక్ష్వ, నీ రాజ్యాన్ని నువ్వు అనుభవించు అని చెప్పాడు. తర్వాత 34లో ఈ చంపిన వాళ్ళలో 4 పేర్కొన్నాడు. ఎందుకంటే అర్జునునికి ఎక్కడో ఒక శంక ఉండవచ్చు, వీరిని నేను చంపగలను లేదో అని. వారిని నేను ముందే చంపేశాను, నువ్వు బాధపడనవసరం లేదు, నువ్వు యుద్ధంలో గెలుస్తావో లేదో అనే శంక పెట్టుకోనవసరం లేదు అన్నాడు. ఎవరెవరిని చంపాడు? ద్రోణంచ, భీష్మంచ, జయద్రథంచ, కర్ణంచ, వీరు 4 యోధులు, వారిని నేను ముందే చంపేశాను. అది కాక అనేక మంది యోధులను కూడా చంపాను. జేతాసిరనే సపత్నాన్, అందువల్ల నువ్వు ఖచ్చితంగా నీ శత్రువులను జయిస్తావు, యుద్ధంలో గెలుస్తానో లేదో అన్న శంక పెట్టుకోకు అని చెప్పాడు. అక్కడితో కృష్ణ పరమాత్మ తనెవరో చెప్పిన వివరణ అయిపోయింది. సంజయుడు చెప్తాడు. మళ్ళీ ఈ మాటలు వినేసరికి అర్జునునిలో నెమ్మదిగా భయం స్థానంలో భక్తి చోటు చేసుకుంటోంది అని. అంటే భగవంతుడు ఎవరిని నిర్దాక్షిణ్యంగా చంపటం లేదు, వారి ప్రారబ్ధ కర్మ తీరాక చంపుతున్నాడు. కాలతత్వమే అది, సృష్టి ఉన్న చోట లయ తప్పదు అనే విషయాలు ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో అప్పుడే ఇంకా నెమ్మదిగా భయం తగ్గుతూ వస్తుంది, శరణాగతి లేదా భక్తి పెరుగుతూ వస్తుంది. ఈ సందర్భంలో మనం ప్రాయశ్చిత్త కర్మల గురించి కూడా చూసాం. ప్రాయశ్చిత్త కర్మలు చెయ్యాలా వద్దా అంటే, ప్రాయశ్చిత్త కర్మలు చేస్తే మన ప్రారబ్ధ కర్మ దుర్బలంగా ఉంటే అది వీగిపోతుంది, మధ్యమ స్థాయిలో ఉంటే దాన్ని తట్టుకునే శక్తి మనకు వస్తుంది, ప్రబలంగా ఉంటే మనం ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేసినా దాన్ని తప్పించుకోలేము. కానీ మన ప్రారబ్ధ కర్మ ఏ స్థాయిలో ఉందో మనకి తెలియదు, కాబట్టి మన ప్రాయశ్చిత్త కర్మలు చేసి చూస్తే దాని ప్రభావాన్ని బట్టి మనకి అర్థమవుతుంది అని చూసాం. తర్వాత 36లో అర్జునుడు అందుకుని మళ్ళీ తన భావాల్ని వ్యక్తపరుస్తున్నాడు. ఇక్కడి నుంచి శరణాగతి చూసాం. ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యతి అన్నాడు. ఓ కృష్ణ, నీ విశ్వరూపాన్ని కీర్తిస్తూ మహాత్ములు ఆనందంతో పొంగిపోతున్నారు అన్నాడు. అంతకుముందు కూడా సురసంగా అమీహిత్వాం విశంతి అన్నాడు, నిన్ను దేవతలు పొగుడుతున్నారు అన్నాడు. ఇక్కడ కూడా ఈ మహాత్ములు నిన్ను చూసి అనురజ్యతేచ, నీ విశ్వరూపాన్ని చూసి ఆనందంతో పొంగిపోతున్నారు అన్నాడు. రక్షాంసి భీతాని, కానీ రాక్షసులు ఈ ధర్మసూత్రాలు తెలియక భయపడుతున్నారు. అంతకుముందు కూడా కేచిత్ భీతాహ ప్రాంజలయో గృణంతి అన్నారు, కొంతమంది భయంతో పరుగులు తీస్తున్నారు అని. ఇక్కడ కూడా రాక్షసులు దిశద్రవంతి అంటున్నాడు, అంటే అన్ని దిక్కులకు పారిపోతున్నారు అని. సిద్ధసంగా సర్వే నమస్యంతి, అంతకుముందు కూడా స్వస్తి ఉక్త్వా మహర్షి సిద్ధ సంగాహ అన్నాడు, అంటే స్వస్తి వచనాలు పలుకుతున్నారు, మంగళకరమైన ప్రార్థనలు చేస్తున్నారు మహాత్ములు అని అక్కడ చెప్పాడు, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. అంటే అక్కడ అవి చేస్తున్నారని చూశాడు,
ఇక్కడ కారణం తెలుసుకున్నాడు. 37లో మహాత్ములు సిద్ధులు ఎందుకు నమస్కారం చేస్తున్నారో తెలుసుకున్నాడు కాబట్టి వారు నమస్కారం చేయకుండా ఎలా ఉండగలరు అని చెప్తున్నాడు. దీనికి ఒక శ్లోకం చూస్తాం మనం. సాహిత్య సంగీత కళావిహీన సాక్షాత్ పశు పుచ్చ విషానహీన తృణం నఖాదన్నపి జీవమానస్తద్భాగదేయం పరమం పశూనాం. అంటే సాహిత్యాన్ని సంగీతాన్ని ఆస్వాదించే సూక్ష్మ బుద్ధి లేని వ్యక్తి సాక్షాత్తు పశువుతో సమానం. పశువుకి మనిషికి మధ్య ఉన్న భేదం ఏమిటి? పుచ్చ విషానహీన, తోకా కొమ్ములు ఉండవంతే. తృణన్న కాదన్నపి, ఆవులాగా గడ్డి మేయడు. తద్భాగధేయం పరమం పశూనాం. అటువంటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి? ఇదిగో సంగీత సాహిత్యాలను ఆస్వాదించలేనటువంటి వ్యక్తి మహాపశువు అని ఆ శ్లోకం అర్థం. అలాగే నీ గురించి తెలిసిన వారు కస్మాచ్చతేన నమేరన్, వారు నీకు నమస్కరించకుండా ఎలా ఉండగలరు అంటున్నాడు. ఎందుకంటే గరీయసే బ్రహ్మణోప్యాది కర్త్రే, నువ్వు సర్వశ్రేష్ఠుడవు. నువ్వు సృష్టికర్త అయిన బ్రహ్మను కూడా సృష్టించావు. బ్రహ్మ విష్ణుమూర్తి నాభి నుంచి వచ్చాడు అని నేర్చుకుంటాం. వేదాంతంలో ఈశ్వరుడు సమష్టి కారణ శరీరం, బ్రహ్మదేవుడు సమష్టి సూక్ష్మ శరీరం. సో ఇక్కడ బ్రహ్మ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాదు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ. అనంత, నువ్వు అనంతం. ఎందుకంటే దేశకాలాలు కూడా నీలో ఉన్నాయి. నువ్వు దేశకాలాల్లో లేవు. నువ్వు దేశకాలాతీతుడవు. దేవేశ, దేవతలకు దేవుడు. జగన్నివాస, జగతుకి ఆధారం. త్వమక్షరం సదసత్ తత్పరం యత్. ఈ పదాలు కొన్ని ముందే చూసాం. అక్షరం అవ్యయం అని అన్నాడు. ఇక్కడ కూడా నువ్వే కారణానివి, నువ్వే కార్యానివి కూడా అన్నాడు. అంటే నువ్వు కార్యకారణ విలక్షుడివి అన్నాడు. తర్వాత 38లో ఇంకొన్ని లక్షణాలు చెప్పాడు. త్వమాదిదేవ, నువ్వు ఆదిదేవుడవు అన్నాడు. పురుష, సర్వాంతర్యామివి. పురాణ, సనాతనుడివి. త్వమస్య విశ్వస్య పరం నిధానం, నువ్వు అధిష్టాన దేవతవు. నువ్వు లయస్థానం. వేత్తాసి వేద్యంచ, నువ్వే భోక్తవు, భోగ్య వస్తువు కూడా. అంటే నువ్వే చేతనతత్వానివి, అచేతనతత్వానివి కూడా. పరంచధామ, అంతేకాదు నువ్వు భోక్త భోగ్యాలకు అతీతుడవు అంటున్నాడు. ప్రమాతృ ప్రమేయ అతీత త్వమేవ, నువ్వు నిర్గుణ బ్రహ్మవు. మాండూక్యోపనిషత్తులో అవస్థాత్రయం ద్వారా బ్రహ్మ విశ్లేషణ జరుగుతుంది. జాగ్రత్త పురుషుణ్ణి విశ్వ అని, స్వప్న పురుషుణ్ణి తైజస అని, సుప్త పురుషుణ్ణి, సుషుప్తిలో పడుకున్న వ్యక్తిని సుప్త పురుషుడు అంటారు. సుప్త పురుషుణ్ణి ప్రాజ్ఞ అని అంటారు. మరి నేను ఏమిటి అంటే ఈ మూడు నేను వేసుకున్న వేషాలు మాత్రమే. నేను తురీయాని, అది 4వ అవస్థ కాదు. ఈ 3 అవస్థల్లోనూ ఇన్ అండ్ త్రూ ఉన్నాను, అధిష్టానంగా ఉన్నాను. ఆ తురీయాన్ని నేను అని అక్కడ చాలా వివరంగా విశ్లేషణ వస్తుంది. నువ్వు అలా అన్నిటికీ అతీతంగా ఉన్న బింబ చైతన్యానివి, నిర్గుణ బ్రహ్మవి, తురీయానివి. ఇవన్నీ పర్యాయ పదాలు. నువ్వు పరంచధామం అంటే తురీయ చైతన్యానివి అంటున్నాడు. త్వయాతతం విశ్వమనంత రూప, నువ్వు తురీయానివి అంటే నీలోనే మొత్తం ప్రపంచం ఉంది. నువ్వు ప్రపంచానికి అధిష్టాన దేవతవు అన్నాడు. తర్వాత 39లో వాయు యమ అగ్ని వరుణ శశాంక ప్రజాపతి త్వం అన్నాడు. నువ్వే వాయుదేవతవు, యముడవు, అగ్నివి, వరుణుడివి, చంద్రుడివి, ప్రజాపతివి, పితామహ. మనం ఇది కలుపుకున్నాం. అంటే బ్రహ్మవి, విష్ణుమూర్తివి. అంటే వరుసగా అన్నీ చెప్పి వారందరివి కూడా నువ్వే. అందువల్ల నమో నమస్తేస్తు, నీకు నా నమస్కారాలు అంటున్నాడు. ఎన్నిసార్లు? సహస్రకృత్వ, వేలాది సార్లు. ఒకసారి చెప్పి ఊరుకోవట్లేదు. ఎందుకంటే ఆ భక్తి ఎంతగా పెరిగిపోతున్నదంటే తను దాన్ని అదుపులో పెట్టుకోలేక దాన్ని చెప్తున్నాడు. ఎంత చెప్పినా తనివి తీరటం లేదు అంటున్నాడు. పునశ్చ భూయోపి నమో నమస్తే, పదే పదే నీకు నమస్కారాలు చేస్తున్నాను.
సో విస్మయం ఎంత ఎక్కువగా చూపించాడో ఇప్పుడు భక్తి కూడా అంత ఎక్కువగా చూపిస్తున్నాడు. నేను నీకు పదే పదే నమస్కారం చేస్తున్నాను అన్నాడు. ఇంతవరకు ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు 40 ఈ భక్తి భావనే కొనసాగుతున్నది. ముందు 40 చదువుదాం. నమ పురస్తాత్ పృష్ఠతస్తి నమోస్తుతే సర్వత ఏవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. వేల కొద్ది నమస్కారాలు, అది కూడా పదే పదే చేసినా కూడా అర్జునునికి తనివి తీరటం లేదు. ఇంకా ఇంకా నమస్కారాలు పెడుతున్నాడు ఈ శ్లోకంలో కూడా. అది కూడా ఎలా పెడుతున్నాడు? ముందు నుంచి, వెనక నుంచి, కుడి పక్క నుంచి, ఎడం పక్క నుంచి నమస్కారాలు అంటున్నాడు. పురస్తాతే నమః. పురస్తాత్ అంటే ఇక్కడ ముందు నుంచి అని తీసుకోవాలి. పృష్ఠతః వెనక నుంచి. నిజానికి పరమాత్మ సర్వవ్యాపకం అయినప్పుడు ముందు వెనకలు, కుడి ఎడమ లాంటి భాగాలు లేవు. విశ్వమంతా సర్వవ్యాపకంగా ఉన్నప్పుడు తూర్పు పడమర కూడా అనలేము. కానీ అనేక కోణాల్లోంచి నమస్కారం చేస్తున్నాను అనే ఉద్దేశంతో చెప్తున్నాడు. నమోస్తుతే సర్వత ఏవ సర్వ. నీకు అన్ని వైపుల నుంచి నమస్కారం చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఒక్క రూపానికి పెట్టడం లేదు, కృష్ణ పరమాత్మకి పెట్టడం లేదు. అది మనం పదే పదే గుర్తుంచుకోవాలి. ఇక్కడ విశ్వరూపం చూస్తున్నది కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపం కాదు. విశ్వరూపం అంటే విశ్వాన్ని తన శరీరంగా ధరించిన వాడు అని చూసాం. అంటే విశ్వమంతా భగవంతుడు ఉంటే ఒక చిన్న భాగంలో ఎలా ఉంటాడు? అందువల్ల నువ్వు అంతటా ఉన్నావు. తూర్పు పడమర దిక్కులన్నీ చెప్పడానికి వీలు లేకుండా మొత్తం ఉన్నావు అని చెప్తున్నాడు. అందువల్లనే మనకు పంచభూత లింగాలు ఉన్నాయి. వాయులింగం అని, ఆకాశలింగం అని పూజలు చేస్తాం. అంటే పంచభూతాలలో ఉన్నది కూడా భగవంతుడే. అనంత వీర్య అమిత విక్రమస్త్వం. అనంత వీర్య అమిత విక్రమ త్వం అని అక్కడ అర్థం. అంటే నీకు అనంతమైన శక్తి ఉంది. సర్వాంతర్యామి కాబట్టి అంతటా ఉన్న శక్తులన్నీ కూడా ఆయనకే చెందుతాయి. ఒక్కసారి ఒక మెరుపు మెరిసి మాయమవుతేనే అందులో ఎంత విద్యుత్ శక్తి ఉంటుందంటే దాన్ని మనం ట్యాప్ చేయగలిగితే ఒక పట్టణానికి ఒక ఏడాదికి సరిపోయేటంత విద్యుత్ శక్తి ఉంటుంది. కానీ మన దగ్గర అంత సాంకేతిక పరికరాలు లేవు. అలాంటి మెరుపులు ప్రపంచమంతటా అనేక సార్లు అనేక చోట్ల మెరుస్తూ ఉంటాయి. ఆ మెరుపులంతా ఎవరి శక్తి? భగవంతునివి. అందువల్ల నువ్వు అనంత వీర్యుడు అన్నాడు. అలాగే అమిత విక్రముడు కూడా. సాధారణంగా మనుషులలో చూస్తే కొంతమందికి ధైర్యం ఉంటుంది కానీ హోదా ఉండదు, కొంతమందికి హోదా ఉంటుంది కానీ ధైర్యం ఉండదు. భగవంతుడికి రెండు ఉన్నాయి. ఆయన ప్రభువు ప్లస్ అనంత వీర్యుడు, అనంత విక్రముడు కూడా. సర్వం సమాప్నోషి. నువ్వు అంతటా వ్యాపించి ఉన్నావు. చాలా దర్శనాలలో మోక్షం అంటే అర్థం వేరే ఉంటుంది. మోక్షం అంటే మనం మరణించాక ప్రయాణం చేసి స్వర్గలోకానికో కైలాసానికో చేరుకోవాలి అని అనుకుంటారు. అంటే మరణం ఫస్ట్ క్వాలిఫికేషన్ అవుతుంది మోక్షం పొందడానికి. కానీ ఒక్క అద్వైత వేదాంతంలోనే జీవించి ఉండగానే, అంటే ఇప్పుడే ఇక్కడే మోక్షం పొందుతాము అని చెప్తారు. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి, ఆయన అంతటా ఉన్నాడు అనే జ్ఞానాన్ని ముందు పొందాలి. ఆయన అధిష్టానంగా ఉన్నాడు. ప్రయాణం చేసి భగవంతుడిని చేరుకోవాలి అనే అపోహను ఈ వాక్యం తొలగిస్తుంది. ఏ వాక్యం? సర్వం సమాప్నోషి. అంటే నువ్వు అంతటా వ్యాపించి ఉన్నావు. ఎవరైనా మరణిస్తే మనం అతను విష్ణు పథం పొందాడనో శివపథం పొందాడనో అంటాం. అంటే అతను మరణించాక అతని ఆత్మ ప్రయాణించి విష్ణులోకమో శివలోకమో చేరుకుంటుందని అంటాం. ఆ అపోహను తొలగించుకోవాలి. భగవంతుడు మనకి దూరంగా ఎక్కడో లేడు. మరైతే భగవంతుడిని చేరుకోవాలి అని శాస్త్రమే నేర్పిస్తుంది కదా. ఎందుకు అంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, అక్కడికి ప్రయాణం చేసి చేరుకోవాలి అనే అపోహను తొలగించుకోవాలి అని చెప్తుంది. అంతే. విశ్వరూప దర్శనం అయితే మన పుట్టుక, మన జీవితం, మన మరణం అంతా కూడా భగవంతుని ఒడిలోనే అవుతుంది. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనే అపోహ తొలగుతుంది. దేశపరంగా దూరంగా లేడు, కాలపరంగా దూరంగా లేడు. మనిషి విషయం తీసుకుంటే ఒక పిల్లవాడు పుట్టి పెరిగి పెద్దవాడు అవ్వాలంటే కాలపరంగా దూరం ఉంది.
కానీ భగవంతుని విషయంలో ఎలాంటి దూరము లేదు. కొంతమంది ఇలా భగవంతుని నిత్యం భక్తితో కొలిస్తే ఎప్పుడో ఒక శుభముహూర్తాన భగవంతుని దర్శనం అవుతుంది అనే ఉద్దేశంలో ఉంటారు. ఎప్పుడైతే విశ్వరూప దర్శనం అవుతుందో అలా భగవంతుడు ఎప్పుడో ఒక రూపంలో ప్రత్యక్షం అవుతాడు అనే అపోహ లేదా అనే అజ్ఞానం తొలగిపోతుంది. భగవంతుడు సర్వం సమాప్నోషి, సర్వవ్యాపకుడు, తతోసి సర్వ, అందువల్ల సర్వము నువ్వే. ముందేమన్నాడు? నువ్వు సర్వవ్యాపకుడివి అన్నాడు. ఇప్పుడు సర్వము నువ్వే అంటున్నాడు. చూడటానికి ఇవి రెండు భిన్న వాక్యాలు. మనం అంత ముందు కూడా చూసాం విభూతి యోగానికి విశ్వరూపానికి మధ్య ఉన్న భేదాన్ని. భగవంతుడు అన్నింటిలోనూ ఉన్నాడు అంటే అది విభూతి యోగం. అన్నీ భగవంతునిలో ఉన్నాయి అని అర్థం చేసుకుంటే అది విశ్వరూప దర్శన యోగం. రెండు ఆస్వాదించగలగాలి అని చూస్తూ వస్తున్నాం మనం. అలాగే ఇప్పుడు ఆభరణాలన్నింటిలోనూ బంగారం ఉంది అంటే అది విభూతి యోగం. బంగారమే ఆభరణాల రూపంలో ఉంది అంటే అది విశ్వరూపం. ఇదే సూత్రాన్ని భగవంతునికి అన్వయించి చూద్దాం. అన్నింటిలోనూ భగవంతుడు ఉన్నాడు, జగత్తులో ఉన్న అన్నింటిలోనూ భగవంతుడు ఉన్నాడు. మొదటి వాక్యం భగవంతుడే జగత్తు రూపంలో ఉన్నాడు. ఇక్కడ భగవంతుడు చెప్పిన వాక్యం ఏమిటి? కాలోస్మి. అది గుర్తు తెచ్చుకోవాలి. నేను కాలతత్వాన్ని అన్నాడు. కాలతత్వం అంటే దేశం కాలం రెండూ వస్తాయి. కాలంతో పాటు దేశాన్ని కూడా కలుపుకోవాలి. ఎందుకంటే కాలం దేశం భగవంతునికి భిన్నంగా లేవు. ఎప్పుడైతే దేశ కాలాలను కూడా ఈశ్వరునిగా భావిస్తామో అప్పుడు దేశ కాలాల్లో ఉన్నవన్నీ కూడా ఈశ్వరుడే అవ్వాలి. ఎందుకంటే జగత్తుకి దేశకాలాలకు భిన్నంగా ఉనికి లేదు. సృష్టి నుంచి దేశకాలాలను విడదీయలేము. ఒక వస్తువు సృష్టించబడింది అంటే దానికి ఒక దేశ పరిమితి ఉంది, దానికి ఒక కాల పరిమితి ఉంది. ఈ రెండూ లేకుండా సృష్టింపబడ్డ వస్తువు గురించి మాట్లాడలేం. అందువల్ల భగవంతుడు సృష్టి చేశాడు అని చెప్పినప్పుడు జగత్తుతో పాటు దేశాన్ని కాలాన్ని కూడా సృష్టించాడు అని అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఎప్పుడు సృష్టి చేశాడు? అంతకుముందు దేశం ఎక్కడ ఉంది? కార్యకారణ సిద్ధాంతానికి కారణం ఏమిటి? వీటన్నింటికీ జవాబులు మన మాండూక్యోపనిషత్తులో చూస్తాం. ఇక్కడ భగవంతుడే దేశం కాలం వస్తువులు అని అర్థం చేసుకుంటే చాలు, అంతకన్నా లోతుగా వెళ్ళనవసరం లేదు. భగవంతుడే దేశం కాలం వస్తువులు అంటే భగవంతుడే సంఘటనలు కూడా అవుతాడు. గీతాబోధ ఒక వస్తువు కాదు, సంఘటన. దేశం కాలంలో సంఘటనలు వస్తాయి. సంఘటనను సంభవ అంటారు. అంతేకాదు భగవంతుడు నియమః కూడా, అంటే నియంత్రించేవాడు. ఒక సంఘటన జరిగింది అంటే అది ఒక నియమం వల్ల జరుగుతుంది. అంటే ఒక ప్రకృతి సూత్రం ఉంటుంది దాని వెనక. కాఫీ తయారు చేసుకోవడానికి మీరు నీటిని వెచ్చబెట్టుకోవాలి. వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees ఒక ప్రకృతి సూత్రం. నీరు 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర మరుగుతుంది. ఈ సూత్రం మారదు. ఎక్కడ చేసినా మీకు ఇదే సూత్రం వస్తుంది. అలా ఎన్నో సూత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా సృష్టిలో ఒక భాగం. ఈ నియమాలు సృష్టి అనే సంగీత కచేరీని శృతి చేస్తాయి. భగవంతుడు దేశకాల వస్తువు సంభవ నియమః అంటే భగవంతుడు అన్నింటినీ సృష్టించాడు అని మొదలుపెట్టి భగవంతుడే అన్నీ అంటున్నాం. అంటే భగవంతుడే అధిష్టానం, వాటి ఆధారం, వాటి సారం ఏ విధంగా చెప్పినా ఒకటే. అంటే మన ఏ అనుభవం పొందినా కూడా భగవంతుని అనుభవమే పొందుతున్నాం. చాలా మంది నాకు భగవద్ దర్శనం ఎప్పుడవుతుంది అని అడుగుతారు. భగవద్గీత వింటే ఆ ప్రశ్నే అనవసరం అంటుంది. ఎందుకంటే ప్రతి నిమిషము భగవద్ దర్శనం అవుతూనే ఉంది, కాకపోతే మీకు అది తెలియటం లేదు అంటున్నది. సో ఇక్కడ సమస్య ఏమిటి? ఈశ్వర దర్శనం అవకపోవటం కాదు, ఈశ్వర దర్శనం ప్రతి నిమిషం అవుతూనే ఉంది. మనం ఒకవేళ ఈశ్వర దర్శనం కోరితే మనం అధమ భక్తులం అవుతాం. ఎందుకు అంటే మనం ముందే చూసాం, ఏకరూప ఈశ్వరుని కొలవటం అనేది మంద భక్తిలోకి వస్తుంది. అది మొదటి స్థాయి భక్తి. అక్కడి నుంచి అనేక రూప ఈశ్వర స్థాయికి రావాలి, అది మధ్యమ భక్తి. అక్కడ కూడా ఆగకుండా అరూప ఈశ్వర భక్తి స్థాయికి రావాలి, అది ఉత్తమ భక్తి. కేనోపనిషత్తులో వస్తుంది,
తదేవ త్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే అని వస్తుంది. అంటే దీని అర్థం భగవంతుణ్ణి కొలిచే నువ్వే బ్రహ్మవు, నువ్వు కొలుస్తున్న రూపం బ్రహ్మ కాదు అని వస్తుంది. అంటే అది సగుణ రూపం మాత్రమే. సగుణ రూపం ఒక ఆకారం అనేసరికి అది అన్నిటికన్నా తక్కువ స్థాయి భక్తి అవుతుంది. మనం అది జీర్ణించుకోవడం కష్టంగా అనిపించినా కూడా అది సత్యం. అది మొట్టమొదటి స్థాయి భక్తి, దానికి కించపరచడం లేదు. కానీ అక్కడ ఆగిపోకూడదు, దాని నుంచి పైకి రావాలి అంటున్నాం. ఎందువల్ల అంటే ఇప్పుడు ఈ విభూతి యోగం నేర్చుకుని విశ్వరూప యోగం నేర్చుకుని అర్థం చేసుకుంటే ఈశ్వరుడు దేశకాల వస్తు సంభవ నియమ అని అర్థం అవుతుంది. ఈ విషయం తెలిస్తే మధ్యమ భక్తులా అవుతాం, ఇంకా ఉత్తమ భక్తికి చేరుకోం. ఎందుకంటే అరూప ఈశ్వరుని భక్తికి చేరాలి. భగవంతుడు సర్వవ్యాపకుడు అనేది అర్థం చేసుకోవాలి. స్వర్గంలో ఉన్నాడు అంటాం అంతకుముందు. ఏకరూప ఈశ్వరుని స్థాయిలో భగవంతుడు స్వర్గంలో ఉన్నాడు. అనేక రూప ఈశ్వర స్థాయికి వస్తే భగవంతుడు స్వర్గంలో కూడా ఉన్నాడు అనే స్థాయికి వస్తాం. ఇది మధ్యమ భక్తి స్థాయి. జీవ ఈశ్వర ఐక్యం అర్థమైతేనే భగవంతుడు నిర్గుణ బ్రహ్మ, చైతన్యపరంగా జీవుడు పరమాత్మ ఒక్కటే అనే సిద్ధాంతం అర్థమైతేనే ఉత్తమ భక్తిలో అవుతాం. ఈ అధ్యాయంలో మనం మధ్యమ భక్తి స్థాయిలో ఉన్నాం. ఇప్పటికి మనం చూస్తున్నది విశ్వరూప దర్శనం. ఇది మధ్యమ భక్తి అని అర్థం చేసుకుంటే చాలు. విశ్వరూప భక్తుడు ప్రకృతిని ఆరాధిస్తాడు, కానీ ప్రకృతిని ప్రకృతిగా కాకుండా భగవంతునిగా చూస్తాడు. అర్జునుడు కూడా ఇప్పుడు ఆ పరిస్థితిలోనే ఉన్నాడు. తన చుట్టూ చూస్తున్నది ప్రకృతి కాదు భగవంతుణ్ణి అని అర్థం చేసుకున్నాడు. అందువల్లనే నీకు అన్ని వైపుల నుంచి నమస్కారం పెడుతున్నాను అన్నాడు. విశ్వత చక్షురుత విశ్వతో ముఖ విశ్వతో బాహు. ఈ శివ సంకల్పం మంత్రం మహాన్యాసంలో వస్తుంది. దీన్ని సాధారణంగా ఏకాదశ రుద్రాభిషేకం చేసేటప్పుడు పఠిస్తారు. దీని అర్థం నాకు మంగళకరమైన ఆలోచనలు కలుగుగాక, అన్ని కళ్ళు కాళ్ళు ముఖాలు అన్ని భగవంతునివే అని వస్తుంది. అంతేకాదు నీరు పృథివీ అంతా కూడా భగవంతుడే. ఎప్పుడైతే పంచభూతాలన్నింటిలో అన్నీ భగవంతుడైన అర్థం చేసుకుంటామో అప్పుడు వాటిని చులకనగా చూడం. నీరుని చిన్న చూపు చూడకూడదు, నీటిలోకి ఉమ్మకూడదు, వివస్త్రగా నీటిలో స్నానం చేయకూడదు అంటుంది శాస్త్రం. అంతేకాదు వాన కురిసినా పరుగులు పెట్టవద్దు అంటుంది. దానికి 2 కారణాలు చెప్పవచ్చు. ఒకటి, ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాన పడినప్పుడు నేలంతా జారుడుగా ఉంటుంది. పరుగులు పెట్టామంటే కాలు జారి కింద పడి దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అది కాక అసలు అర్థం వర్షం కూడా భగవంతుడే. వర్షం నుంచి పారిపోతున్నాము అంటే దాని అర్థం భగవంతుడి నుంచి పారిపోతున్నట్టే వస్తుంది. వర్షతిన ధావేత్, వర్షం నుంచి పారిపోకు అని సూర్య నమస్కారంలో వస్తుంది. అందువల్ల భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వము ఆయనే. 41, 42 కలిసి చదువుదాం. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోతవాప్యాచ్యుత తత్సమక్షం తక్షామయే త్వామహమప్రమేయం. ఇంత భక్తి పెరిగేసరికి అర్జునుడిలో తనకు తెలియకుండానే అపరాధ భావన పేర్కొంటోంది. ఇన్నాళ్ళు కృష్ణుడితో తను ఎలా ప్రవర్తించాడో బేరీజు వేసుకుంటున్నాడు. చాలా అపరాధాలు చేసేశాను, కృష్ణ పరమాత్మ గొప్పతనం గురించి తెలియక ఒక చిన్న మామూలు స్నేహితుడిగా చూశాను, ఎంత పొరపాటు చేసేశాను అని బాధపడుతున్నాడు. అందువల్ల అపరాధములన్నింటినీ అప్రమేయ స్వరూపుడమైన నువ్వు క్షమించు అని వేడుకుంటున్నాడు. ఎందుకు? ఇన్నాళ్ళు తనకి తెలిసిన కృష్ణుడు వేరు, ఇప్పుడు చూస్తున్న కృష్ణుడు వేరు. మామూలు మనిషి కాదు, సాక్షాత్తు భగవంతుడే అని అర్థం చేసుకున్నాడు. అనేక వేల నమస్కారాలు చేశాడు, ముందు నుంచి వెనక నుంచి పక్క నుంచి అన్నీ చేశాడు. అయినా ఒకసారి తనని తను బేరీజు వేసుకుంటే, ఆత్మవిమర్శ చేసుకుంటే
తను కృష్ణునితో గడిపిన చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకుంటే అతన్ని భగవంతుడిగా ఎప్పుడూ చూడలేదని, తన స్నేహితుడిగానే చూశాడని గ్రహించాడు. అందువల్ల చాలా బాధపడుతున్నాడు. కృష్ణ పరమాత్మ ఏమీ తప్పుగా అనుకుని ఉండకపోవచ్చు, కానీ అర్జునుడు పశ్చాత్తాప భావంతో కృంగిపోతున్నాడు. అది సాధారణంగా మన నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. మన మధ్య తిరుగుతూ మనతో పాటు చాలా మామూలు మనిషిగా ఉన్న వ్యక్తి సడన్ గా ఏదో రంగంలో ఉన్నత పదవిని పొందితే లేదా ఆధ్యాత్మికంగా ఎదిగితే అప్పుడు అయ్యో మనం వీరితో చాలా చనువుగా ఉన్నాం, వారి గొప్పతనాన్ని గుర్తించలేకపోయాం, ఒక్కోసారి చిన్న చూపు చూసామేమో అని అనిపించవచ్చు. ఇక్కడ అర్జునుడికి అక్షరాల అదే జరుగుతున్నది. తను ఒక మామూలు స్నేహితుడు అనుకున్న వ్యక్తి సాక్షాత్తు పరమాత్మ. ఆ విషయాన్ని తలుచుకుంటే తను ఎంత అపరాధం చేశాడో అనే అపరాధ భావన అతన్ని బాగా కుంగదీస్తోంది. పరమాత్మను చిన్న చూపు చూసినట్టుగా భావించి క్షమాపణ వేడుతున్నాడు ఇందులో. సఖా ఇతి మత్వా, నేను నిన్నొక మామూలు మనిషిగా, నా సఖుడిగా, నా స్నేహితుడిగా చూశాను అని. సఖుడు అంటే ముఖ్యంగా సమవయస్కుడు. అందువల్ల నిన్ను చాలా చనువుగా అమర్యాదగా పలకరించి ఉండవచ్చు అంటున్నాడు. స్నేహితుడు అనేసరికి ఫార్మాలిటీస్ ఉండవు, అతను ఏమనుకుంటాడో అనే మొహమాటం ఉండదు, చాలా ఫ్రీగా ప్రవర్తిస్తాం. ప్రసభం యదుక్తం, ప్రసభం అంటే తొందరపాటుగా, అగౌరవంగా, అమర్యాదగా నేను నిన్ను పిలిచి ఉండవచ్చు. నిజంగా పిలిచాడో లేదో అది వేరే విషయం. ఇప్పుడు అనుకుంటున్నాడు నేను అలా నిన్ను పిలిచి ఉండవచ్చు, ఎందుకంటే అది సహజం. స్నేహితుల మధ్య ఒకళ్ళనొకళ్ళు ఏడ్పించుకోవటం, విమర్శించటం, నవ్వటం, ఎక్కిరించటం ఇవన్నీ ఉంటాయి. అందువల్ల నేను నిన్ను తొందరపాటుగా అగౌరవంగా ఏదైనా అని ఉండవచ్చు. హే కృష్ణ, హే యాదవ, హే సకేతి, ఎలా పిలిచి ఉంటాడో కూడా చెప్తున్నాడు. ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని నిన్ను పిలిచాను అంటున్నాడు. సంస్కృతంలో హే అంటే ఏకవచనంలో పిలిచినట్టు వస్తుంది. మనం ఎలాగైతే రారా పోరా అంటామో ఆ విధంగా పిలిచినట్టు అర్థం. పేరుని పెట్టి పిలిచేటప్పుడు కూడా మొదటి పేరుతో పిలిస్తే చనువు చూపిస్తుంది. ఆ విధంగా అర్జునుడు కృష్ణ పరమాత్మను చాలా చనువుగా పిలిచాడు. కానీ ఇప్పుడు కృష్ణుణ్ణి పరమాత్మగా అర్థం చేసుకున్నాక అలా పిలవటం అమర్యాద అని భావిస్తున్నాడు. అందుకని నన్ను క్షమించు, నేను కావాలని నిన్ను అంతకుముందు అవమానం పాలు చేయలేదు, ఏదో చనువుగా మాట్లాడేశాను అని చెప్తున్నాడు. తవ ఇదం మహిమానం అజానత, మనం చెప్పిన మాట ఇక్కడ అర్జునుడే చెప్తున్నాడు. ఎందువల్ల నిన్ను చనువుగా పిలిచాను, ఎందుకు రారా పోరా అన్నాను అంటే నీ యొక్క మహిమ అంతకుముందు నాకు తెలియక ఇలా ప్రవర్తించాను. ఇక్కడ ఇదం మహిమానం అని ఉంది. నిజానికి వ్యాకరణ పరంగా చూస్తే ఇమం మహిమానం అనాలి, ఎందుకంటే మహిమానం పుల్లింగం, ఇదం నపుంసికలింగం, రెండు కలిపి వాళ్ళం. కానీ వ్యవసాయాల వారిని కూడా తప్పు పట్టకూడదు. అందువల్ల దీన్ని ఛాందస ప్రయోగంగా స్వీకరించి మనం చదువుకునేటప్పుడు ఇమం మహిమానం అని చదువుకోవాలి. నీ అసలు మహిమ తెలియక నేను ఇలా చనువుగా పిలిచాను అంటున్నాడు. మయా ప్రమాదాత్, ముందేమన్నాడు, నీ మహిమ తెలియక చెప్పాను అన్నాడు. ఇప్పుడు ఇంకో కారణం చెప్తున్నాడు. ఆలోచిస్తున్న కొద్దీ అనేక రకాల ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఏమంటున్నాడు, అనుకోకుండా పొరపాటుగా పిలిచి ఉండవచ్చు. తప్పులు రెండు రకాలుగా చేస్తాం మనం. తెలిసి కొన్ని తప్పులు చేస్తాం, ఇంకోటి తెలియకుండా చేస్తాం. ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు, నేను తప్పుగా ప్రవర్తించి ఉండవచ్చు, అది నీ మహిమ తెలియక ఒక కారణం, ఇంకోటి నాకు తెలియకుండా, నేను తప్పు చేశానని నాకు తెలియకుండానే నేను చేసి ఉండవచ్చు అంటున్నాడు. నీతో ఉన్న చనువు కొద్దీ ముందు వెనుకలు ఆలోచించి ఉండకపోవచ్చు అంటాడు. నిజం కూడా అంతే కదా. స్నేహితులతో చనువుగా కలిసిమెలిసి తిరిగేటప్పుడు వారిని ఇష్టం వచ్చినట్టు పిలుస్తాం, కానీ ఆచితూచి మాట్లాడం. అందువల్ల నిన్ను ఏదైనా అని ఉండవచ్చు అంటున్నాడు అర్జునుడు. అంతేకాదు, ప్రణయేన వా అపి, ఇంకొక కారణం చెప్తున్నాడు. అది నీతో నాకున్న చనువు వల్ల కూడా అలా ప్రవర్తించి ఉండవచ్చు. స్నేహితులతో మనకి ఎంత చనువు ఉంటే అంత దగ్గరగా ఉంటాం. అంటే అప్పుడు ఇంకా అస్సలేమీ ముందు వెనకలు ఆలోచించకుండా ఏమన్నా అనగలిగే స్వతంత్రం ఉంటుంది. సో నేను స్వతంత్రంగా అన్నాను, రారా పోరా అన్నాను, కానీ గౌరవంగా అప్పుడు పిలవలేను కదా అంటాడు. అందువల్ల నువ్వు నా మాటలను పట్టించుకోవద్దు అని చెప్తున్నాడు.
అయినా ఇంకా అర్జునుని అపరాధ భావన పోలేదు, ఇంకా క్షమాపణ వేడుతూనే ఉన్నాడు. ముందంతా ఏమన్నాడు, నీతో చనువుగా మాట్లాడి ఉండొచ్చు, రారా పోరా అని ఉండవచ్చు, సఖుడిగా చూసి ఉండవచ్చు అన్నాడు. ఇప్పుడు నిన్ను ఏడ్పించి ఉండవచ్చు కూడా అనే సంకేతంలో వస్తోంది. అపహాసార్థం, నిన్ను అపహాస్యం చేసి ఉండవచ్చు. స్నేహితులని మనం అనేక రకాలుగా ఏడిపిస్తాం, ఎక్కిరిస్తాం, తిడతాం. అందువల్ల నిన్ను పరిహాసం కోసం నిన్ను ఏడ్పించి ఉండవచ్చు అంటున్నాడు. అసత్మృత అపి, నువ్వు చిన్నబుచ్చుకుని ఉండవచ్చు. మనని ఎవరైనా ఏడ్పిస్తే సహజంగా బాధపడతాం. ఎంత స్నేహితుడు అన్నా కూడా ఆ మాట చివుక్కుమ అనిపిస్తుంది. అలాగే నాకు తెలియకుండా నేను ఏడ్పించి ఉండవచ్చు, నీకు అది చివుక్కుమ అనిపించి ఉండవచ్చు. అందులో అర్జునుడు, కృష్ణుడు చాలా మంచి స్నేహితులు, నరనారాయణులుగా కలిసిమెలిసి తిరిగేవాళ్ళు. మంచి స్నేహితులు కాబట్టి ఎప్పుడూ కలిసిమెలిసే ఉండేవారు. విహార శయ్యాసన భోజనేషు, అంటే విహారంలో, శయ్యలో, ఆసనంలో, భోజనంలో అన్నింటిలోనూ నీతో కలిసి ఉన్నాను. వీటన్నిటిలోనూ నిన్ను ఏడ్పించి ఉండవచ్చు, అవమానపరిచి ఉండవచ్చు అంటాడు. విహారం అంటే ఆటపాటల్లో, శయ్య అంటే పడుకున్నప్పుడు, ఆసనం అంటే కూర్చున్నప్పుడు, భోజనం అంటే భోజనం చేసేటప్పుడు. మామూలుగా ఇద్దరు స్నేహితులు చాలా చనువుగా ఉన్నారు అని చెప్పడానికి ఏమంటాం, ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్నారు అంటాం. అంత అక్షరాలా వాళ్ళు చేయకపోయినా వారి చనువు అలాంటిది అని చెప్పడానికి. అలా ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకుని ఒక ఆటపాటల్లో కలిసి ఓ చోట కూర్చుని కబుర్లు చెప్పుకుని ఉండవచ్చు. కానీ ఆ సందర్భాలలో కృష్ణుడిని ఏడ్పించి ఉండవచ్చు, అవమానపరిచి ఉండవచ్చు. అది కూడా ఏమిటి, ఏకహ తత్సమక్షం, మన ఇద్దరమే ఉన్నప్పుడు ఏడ్పించి ఉండవచ్చు, నలుగురిలోనూ ఏడ్పించి ఉండవచ్చు, తక్కిన మిత్రుల సమక్షంలో ఏడ్పించి ఉండవచ్చు. ఎవరన్నా మన ఏదన్నా అంటే దాని తీవ్రత ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. మనం ఒక్కరమే ఉన్నప్పుడు అంటే అంతగా పట్టించుకోం, కానీ నలుగురిలో తక్కిన స్నేహితుల మధ్య అవమానపరిస్తే ఆ బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అది ఆలోచిస్తున్నాడు అర్జునుడు. నిన్ను ఒంటరిగా ఏడ్పించి ఉండవచ్చు, తక్కిన మన స్నేహితుల సమక్షంలో కూడా ఏడ్పించి ఉండవచ్చు, లేదా నిన్ను అవమానపరిచి ఉండవచ్చు. తక్షామయే త్వామహం, నువ్వు నన్ను దయచేసి క్షమించు, నువ్వు క్షమిస్తావని నాకు తెలుసులే అంటున్నాడు. మళ్ళీ ఎలా, అప్రమేయం, నీకు నువ్వే సాటి, నీతో ఎవరిని పోల్చలేము. మామూలుగా మనుషులకు క్షమాపణ గుణం ఉండకపోవచ్చు, కానీ నువ్వు భగవంతుడి, నువ్వు ప్రత్యేకమైన వాడివి, నువ్వు మూర్తిభవించిన క్షమాగుణం ఉన్నవాడి, అందుకని నువ్వు క్షమిస్తావని నాకు తెలుసు అంటాడు. అయినా మళ్ళీ ఎలా క్షమించాలో మళ్ళీ చెప్తున్నాడు ఇందులో 43. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్వభ్యధిక కుతోన్యః లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ. అస్య చరాచరస్య లోకస్య పితా అసి, ఈ చరాచర ప్రపంచానికి నువ్వు తండ్రివి, అంటే నువ్వే సృష్టి కారణానివి. నువ్వు తండ్రివి అంటే తల్లి కూడా వస్తుంది, ఎందుకంటే తల్లిదండ్రులు విడదీయరాని జంట. శాస్త్రం ప్రకారం బ్రహ్మ మాయ ఒకటే అని చూసాము. మాయాశక్తితో బ్రహ్మ జగత్తును సృష్టిస్తాడు. పురాణ పరంగా చూసినా కూడా త్రిమూర్తులు వారి భార్యలకు ప్రత్యేక స్థానాలు ఇచ్చారు. లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో నిలుపుకున్నాడు విష్ణుమూర్తి. లక్ష్మీదేవికి అంత ప్రత్యేక స్థానం ఉంది. అందువల్ల పర్సుని కానీ ధనాన్ని కానీ ముందు జేబులో పెట్టుకోవాలి కానీ వెనక పెట్టుకోకూడదు అంటారు. బ్రహ్మదేవుడు తన నాలిక మీద పెట్టుకున్నాడు. శివుడు తన అర్ధభాగాన్నే ఇచ్చాడు తన అర్ధాంగికి. అందువల్ల తండ్రి అని చెప్పినా కూడా నువ్వే తల్లివి, తండ్రివి. అందువల్ల తండ్రికి నమస్కారం పెడితే తల్లి కూడా పెట్టినట్టే అని వస్తుంది. అస్య లోకస్య, ఈ లోకం యొక్క, ఎటువంటి లోకం, చరాచరస్య, చరాచర ప్రపంచం యొక్క సృష్టికర్తవి నువ్వు. చరాచర ప్రపంచం అంటే చేతన అచేతన ప్రపంచం, లేదా చైతన్య జడ వస్తువులతో కూడిన ప్రపంచం. భగవంతుణ్ణి 3 రూపాలలో కొలుస్తాం. ఒక రూపం నుంచి ఇంకో రూపానికి ఎదగాలి అని అంత ముందు చెప్పాను. అవేంటి, ఏకరూప ఈశ్వరుడు, అనేక రూప ఈశ్వరుడు,
అరూప ఈశ్వరుడు. ఇప్పుడు దాన్నే ఇంకో కోణంలో చూస్తే ఏకరూప ఈశ్వరుడుగా కొలిచినప్పుడు భగవంతుణ్ణి నిమిత్త కారణంగా కొలుస్తాం. భగవంతుడు జగత్తును సృష్టి చేశాడు అంటాం. భగవంతుణ్ణి విశ్వరూపంగా కొలిచినప్పుడు భగవంతుణ్ణి ఉపాదాన కారణంగా చూస్తాం. భగవంతుడు తానే జగత్తు అయ్యాడు. ఇక్కడ క్రియాపదం మారుతుంది. అక్కడ సృష్టి చేశాడు అంటే ఇక్కడ తానే జగత్తు అయ్యాడు. ఎందువల్ల అంటే ఉపాదాన కారణంకున్న సూత్రాన్ని మర్చిపోకూడదు. ఏమిటా సూత్రం? ఉపాదాన కారణం కార్యం అంతటా ఉంటుంది. బ్రహ్మ జగత్తుకి ఉపాదాన కారణం కాబట్టి జగత్ అనే కార్యం అంతటా బ్రహ్మ ఉంటాడు. ఇది అనేక రూప ఈశ్వర దర్శనం. భగవంతుడు ఈ మొత్తం జగత్తుకి అధిష్టానం. అది అరూప ఈశ్వరుని దశకి వస్తుంది. నువ్వు జగత్తు యొక్క కారణానివి అని ఇక్కడ అంటున్నాడు. అంటే సృష్టికర్తే కాదు, ఆది గురువు కూడా. శివభక్తుడు సదాశివ సమారంభం అంటే విష్ణు భక్తుడు నారాయణ సమారంభం అంటాడు. రెండు ఒకటే. అందువల్ల నువ్వు పూజ్య గురుదేవుడవు. త్వమస్య పూజ్యశ్చ, జగత్తులో ఉన్న అందరూ నిన్ను పూజించాలి. నువ్వు పూజ్య గురుదేవుడవు అంటే అర్థం జగత్తులో ఉన్న అందరూ నిన్ను పూజించాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటుంది మన సాంప్రదాయం. తల్లిని, తండ్రిని, గురువును దైవంగా కొలిచే సాంప్రదాయం మనది. అందువల్ల మనకి ఆ అర్హత ఉన్నా లేకపోయినా మనం తల్లిదండ్రుల స్థానంలో ఉంటే ఆ గౌరవాన్ని పొందాలి. అలాగే గురు స్థానంలో ఉంటే శిష్యులు మనకి నమస్కారం పెట్టాలి. మనం వారికన్నా చిన్నవారం అయినా వారి నమస్కారం పెట్టద్దు అన్నా వారు వినరు. మీలో విఘ్నతకు నమస్కారం పెడతాము అంటారు. వారిని ఆపలేం మనం. అందువల్ల అర్హత ఉన్నా లేకపోయినా మనం ఏం చేయాలి అంటే ఆ నమస్కారాన్ని స్వీకరించి నిశ్శబ్దంగా భగవంతునికి దారపోయాలి. మనను గురువుగా భావించి నమస్కారం పెడితే సదాశివునికి అందజేయాలి. ఎందుకంటే గురు పరంపరలో ఆయనే ఆది గురువు, సదాశివ సమారంభం అంటారని చూసాం. తల్లిదండ్రులుగా గౌరవించి నమస్కారం పెడితే జగత్తు యొక్క మాతాపితులకు అందజేయాలి. జగత్ మాతాపితలు ఎవరు? పార్వతీ పరమేశ్వరు. ఇటువంటి పూజను అందుకునే అర్హత ఒక్కరికే ఉంది. అదెవరు? భగవంతుడు. అలా భావించగలిగితే మనకి ఎవరైనా నమస్కారం పెట్టినా మనం బాధపడనవసరం లేదు. భగవంతునికి ఆ నమస్కారాన్ని అందజేయకపోతే మనలో అహంభావం తలెత్తవచ్చు. అందువల్లనే కొంతమందికి పాద పూజలు చేయించుకోవటం, పాద నమస్కారాలు చేయించుకోవటం ఇష్టం ఉండదు. అలా చేయించుకుంటే వారిలో అహంభావం పొడచూపితే అది ఆధ్యాత్మికంగా ఎదగనివ్వకుండా కిందకి లాగుతుంది. గరీయాన్. అంతేకాదు, నువ్వు గురువులలో సర్వశ్రేష్ఠుడు అంటున్నాడు. ఎందుకు అంటే లౌకిక ప్రపంచంలో తీసుకుంటే ఎంత గొప్ప గురువులున్నా కూడా వారు కూడా ఒకప్పుడు శిష్యులే. మన గురు పరంపరకి వెనక్కి వెళితే శంకరాచార్యుల వారిని చాలా గొప్ప గురువుగా కీర్తిస్తాం, కానీ ఆయన కూడా ఒకప్పుడు శిష్యుడే. అలాగే గోవింద భగవత్పాదులు గొప్ప గురువు, కానీ ఆయన కూడా ఒకప్పుడు శిష్యుడు. అలా ఇక్కడ మనకు తెలిసిన గురువులందరూ ఒకప్పుడు శిష్యులే. ఒక్క భగవంతుడే ఎవరి దగ్గర శిష్యరికం చేయలేదు. అందువల్లనే ఆయన ఆది గురువు, గురుతమః, సూపర్లేటివ్ డిగ్రీ. నత్వత్ సమోస్త్యభ్యధిక కుతోన్యః. ఈ పాదాన్ని సరిగా విడదీయాలి. త్వత్సమః నా అస్తి అంటే నీతో సమానంగా ఎవరూ లేరు, నీకు నువ్వే సాటి, నీతో ఎవరు సరితూగలేరు. ఎందుకంటే అనంతం అని అంతకుముందు చెప్పాడు. అనంతానికి ఇంకొక అనంతం ఉండదు. దాని తర్వాత కుతః అత్యధికః అన్యః. నీతో సమానంగా ఎవరూ లేరు అంటే నిన్ను మించిన వారు ఉండే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఈ కుతః అత్యధికః అస్య, దీన్ని కౌముతిక న్యాయం అంటారు. దానికి ఉదాహరణ న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయం అగ్ని. అంటే ఆత్మ గురించి చెప్తూ నిన్ను సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపు ప్రకాశింపజేయలేవు, ఇంకా అగ్ని గురించి చెప్పేది ఏమిటి అని వస్తుంది అక్కడ. అవి అగ్ని కన్నా శ్రేష్టమైనవి. అవే చేయలేనప్పుడు అగ్ని
ఆత్మను ఎలా ప్రకాశింపజేయగలదు అని అక్కడ అర్థం. అలాగే నీతో ఎవరు సమానంగానే లేరు అన్నప్పుడు నీకన్నా ఎక్కువ ఉండే పరిస్థితి ఎలా వస్తుంది? అది సాధ్యపడదు. లోకత్రయే అపి అప్రతిమః. 3 లోకాలలోనూ, ఏదో ఈ లోకంలో కాదు, 3 లోకాలలోనూ నీకు సరితూగగలవారు ఎవరూ లేరు. ప్రతిమ అంటే ఉపమానం లేదా పోలిక. అప్రతిమ అంటే పోలిక లేనివాడు. నీతో పోల్చగలిగినంత శక్తి ఉన్నవారు ఎవరూ లేరు. అంతేకాదు ప్రభావ అంటే కీర్తి. నువ్వు సాటి లేని కీర్తి గలవాడు. అప్రతిమ ప్రభావ యస్య సహ. ఇది బహువ్రీహి సమాసం. అంటే సాటి లేని కీర్తి గలవాడు. అంతేకాదు, ఇది సంబోధన ప్రథమ విభక్తి. అంటే ఓ సాటి లేని కీర్తి గలవాడా అని కృష్ణ పరమాత్మను అర్జునుడు సంబోధించి ఈ వివరాలన్నీ చెప్పుకొచ్చాడు. 44. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియ ప్రియాయార్హసి దేవ సోడుం. అర్జునుడు అంత ముందు కృష్ణుణ్ణి పెద్దగా అవమానించకపోయినా అతనిలోని అపరాధ భావన మాత్రం తొందరగా పోవటం లేదు. కృష్ణునితో చాలా చనువుగా స్నేహితునిలా మసిలాడు. కృష్ణుని అవమానపరచకపోయినా బాధించకపోయినా స్నేహితునిగా సమఉజ్జీగా భావించటం కూడా పెద్ద అపరాధంగా భావిస్తున్నాడు అర్జునుడు. నిజానికి భగవంతుణ్ణి స్నేహితునిగా భావించే సాంప్రదాయం ఉంది మన భక్తి గ్రంథాలలో. దీని సఖ్య భక్తి అంటారు. 9 భక్తుల్లో ఇదొకటి. శ్రవణం, కీర్తనం, విష్ణోర్ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. సో 9 భక్తుల్లో సఖ్య భక్తిని అంగీకరిస్తారు. కానీ తను చాలా పొరపాటు చేసినట్టుగా భావిస్తున్నాడు అర్జునుడు. సఖ్యుడిగా చూశాను, సమఉజ్జిగా చూశాను, నీకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేకపోయాను అని బాధపడుతున్నాడు. తస్మాత్ ప్రణమ్య, అందువల్ల నీకు ప్రణామాలు. ఎందువల్ల? కృష్ణుడిని అవమానపరిచినందుకు, అగౌరవపరిచినందుకు, చిన్న చూపు చూసినందుకు. అంతకుముందు చెప్పిన మాటలన్నీ ఇక్కడ తెచ్చుకోవాలి. ప్రణమ్య అంటే ప్రత్యేకంగా ప్రాయశ్చిత్త నమస్కారాలు చేస్తున్నాను అంటున్నాడు. అది కూడా ఊరికే నమస్కారం పెట్టి ఊరుకోవడం లేదు. కాయం ప్రణిధాయ. కాయం అంటే శరీరం, ప్రణిధాయ అంటే సాష్టాంగం. మాటలతో చేతలతో నమస్కారం అతనికి చాలలేదు, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అంటున్నాడు. త్వామహం ప్రసాదయే, నా అపరాధాన్ని నేను గుర్తించాను, పశ్చాత్తాపడుతున్నాను. పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఇంకోటి లేదంటారు. అందువల్ల నువ్వు నన్ను క్షమించి నన్ను అనుగ్రహించు. నిజానికి కృష్ణుడికి కోపం రాలేదు, కానీ అర్జునుడే బాధపడుతున్నాడు. ఒక్కోసారి అది జరుగుతూ ఉంటుంది. ఎదుటి మనిషిని మనం ఏదో అనేస్తాం, ఆ మనిషి ఇతని తత్వం ఇంతేలే అనో లేదా మనతో ఉన్న చనువు పట్టో అంతగా పట్టించుకోడు. కానీ అన్నాక మనం ఎక్కువసేపు బాధపడతాం. అయ్యో అలా అనకుండా ఉండాల్సింది అని మనం బాధపడతాం. ఇక్కడ జరుగుతున్నది అదే. కృష్ణ పరమాత్మ అర్జునుడు అంతకుముందు సఖునిగా ప్రవర్తించినప్పుడు బాధపడి ఉండడు. ఒకవేళ బాధపడి ఉంటే అతనితో అంత సఖ్యతగా మెలిగేవాడు కాదు. నేను భగవంతుణ్ణి అని ముందు నుంచి గొప్పలు పోయి ఉండేవాడు. కానీ అలా చేయకుండా వీరితో కలిసిమెలిసి తిరిగాడు అంటేనే నేను భగవంతుణ్ణి అనే భావన లేదు. నువ్వు అప్రమేయుడివి, నువ్వు క్షమిస్తావు అని అందుకే చెప్పాడు. అయినా అతనిలోని శంక తీరటం లేదు. నువ్వు నన్ను అనుగ్రహించు, నీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాను కాబట్టి నువ్వు శాంతించి నన్ను అనుగ్రహించు అంటున్నాడు. ఈసమీడ్యం, ఈసం అని పదే పదే భగవంతుడి వాడతారు. సో నువ్వు జగత్తుకి రాజువి. సర్వం జగత్ ఈసతే ఇతి ఈసహ అంటారు. ఈసతే అంటే పరిపాలించేవాడు. త్వామహం ఈసమీడ్యం పదాన్ని కూడా సరిగా విడదీయాలి. త్వాం ప్లస్ అహం ప్లస్ ఈసం ప్లస్ ఈడ్యం. ఈడ్యం అంటే పూజనీయుడివి, నువ్వు ఒక్కడివే పూజనీయుడివి అంటున్నాడు. వేరే ఎవరికి నమస్కారాలు అందుకునే అర్హత లేదు. ఎవరికైనా నమస్కారం పెట్టినా అతను భగవంతుడికే అందజేయాలని ఇప్పుడే చూసాం కదా. మనని తల్లిదండ్రుల స్థానంలో భావించి నమస్కారం పెట్టినా భగవంతుడికి అందజేయాలి.
గురు స్థానంలో పెట్టినా భగవంతునికి అందజేయాలి. ఏ నమస్కారాన్ని మనకి మనంగా తీసుకోకూడదు అని చూసాం. అందువల్ల వేరే ఎవరికి నమస్కారం అందుకునే అర్హత లేదు. ఎవరికైనా నమస్కారం పెట్టినా కూడా అది నీకే చెందుతుంది అని చెప్తున్నాడు. ఓ భగవంతుడా, నా తప్పిదాలను మన్నించు అని వేడుకుంటున్నాడు. పైగా ఎంత ఉదార స్వభావం చూపించాలో దానికి 3 ఉదాహరణలను కూడా వివరిస్తున్నాడు అర్జునుడు. అంటే నువ్వు నన్ను క్షమించు అని వేడుకుంటే అతని మనసు తృప్తి పడట్లేదు. ఎలా క్షమించాలో కూడా తనే చెప్తున్నాడు. దానికి 3 ఉదాహరణలు చెప్తున్నాడు. ఏమిటో అవి చూద్దాం. పితేవ పుత్రస్య, ఒక తండ్రి తన పుత్రుణ్ణి మన్నించినట్టుగా నువ్వు నన్ను మన్నించాలి అంటున్నాడు. ఇక్కడ కూడా కొంతమంది పుత్రుడి మీద చాలా ద్వేషం పెంచుకుని నేను మరణించినా కూడా నా శరీరానికి నువ్వు కొరివి పెట్టడానికి వీల్లేదు అని అంటాడు. లేదా కొడుకు చచ్చిపోయినట్టుగా శ్రాద్ధ కర్మలు పెట్టే తండ్రులు కూడా ఉంటారు. ఎందుకంటే పూర్వం వారు సాంప్రదాయాలకు విలువ ఇచ్చేవారు. నిప్పులు కడిగే వంశం అంటారు. అలా నిప్పులు కడిగే వంశంలో పుట్టిన వ్యక్తి ఏదైనా వర్ణ సంక్రమం చేస్తేనో ఏదైనా సాంప్రదాయానికి భిన్నంగా ప్రవర్తిస్తేనో అది స్వీకరించలేడు తండ్రి. అందువల్ల నీకు నాకు చెల్లు అనేస్తాడు. మనం అటువంటి తండ్రుల గురించి ఇక్కడ చూడటం లేదు. పూర్వకాలంలో అంటే పిల్లలు పల్లెటూళ్ళలో ఉండేవారు, సాంప్రదాయాలను పాటించేవారు. కానీ ఇప్పుడు పిల్లలు దేశ విదేశాలకు వెళ్తున్నారు, ప్రపంచ పోకడలు చూస్తున్నారు, అనేక సంస్కృతులను తెలుసుకుంటున్నారు. ఆ సంస్కృతులు మన పూజ గదిలోకి మన హాల్లోకి కూడా చొరబడుతున్నాయి. వాటి ప్రభావం వల్ల పిల్లలు పొరపాట్లు చేసే అవకాశం ఉంది. అందువల్ల అప్పటిలాగా తండ్రి భీష్మించి కూర్చుంటే కుదరదు. కాలం మారుతుంది, కాలంతో పాటు మనం కూడా మారాలి అంటారు. అందువల్ల ఇప్పటి తండ్రి పెద్ద మనస్సు చేసుకుని తన కొడుకుని క్షమించాలి. అలా క్షమిస్తున్నారు ఇప్పటి తండ్రులు. ఎందుకంటే ఇప్పటి తరం వారితో కలిసిమెలిసి ఉండాలంటే ఆ క్షమాగుణం లేకపోతే పుత్రులతో కలిసి ఉండలేం. తండ్రి తన కొడుకుని క్షమించినట్టుగా నువ్వు నన్ను క్షమించు అని వేడుకుంటున్నాడు. ప్రియః ప్రియాయాః, భర్త భార్యను క్షమించినట్టుగా నువ్వు నన్ను క్షమించు అంటున్నాడు. పూర్వకాలంలో భార్యాభర్తల మధ్య వయసులో కూడా చాలా వ్యత్యాసం ఉండేది. అందువల్ల భార్య భర్తను ఒక సఖునిగా కాకుండా ఒక గురువుగా, ఒక దేవునిగా గౌరవంగా చూసేది. ఇక్కడ ప్రియ అంటే భార్య, ప్రియ అంటే అక్షరాల భార్య అని కాదు, భార్య ప్రియమైనది అనే ఉద్దేశంతో శాస్త్రం భార్యగా చెప్తున్నది. సో భార్య తనకన్నా చాలా చిన్నది కాబట్టి తెలుసో తెలియకో ఏమైనా తప్పులు చేస్తే భర్త పెద్ద మనసుతో క్షమించాలి. గురువుగా ఆమెను తీర్చిదిద్దాలి, ఆమెకి మంచి మార్గం చూపించాలి. అలా భర్త ఎలా అయితే భార్యను క్షమిస్తాడో అలా నువ్వు నన్ను క్షమించు అంటున్నాడు. 3వ ఉదాహరణ సఖేవ సఖ్యుహు, ఒక స్నేహితుడు తన స్నేహితుడు చేసిన అవమానాలను క్షమించినట్టుగా నన్ను క్షమించు. ఎందుకంటే ఇందాకే స్నేహితులు ఎలా ప్రవర్తిస్తారో చూసాం. నలుగురిలో అవమానిస్తాడు, విడిగా ఉండగా అవమానిస్తాడు, ఏడిపిస్తాడు, నవ్వుతాడు, ఎక్కిరిస్తాడు. ఎన్ని చేసినా ఆ స్నేహితుడు ఊరుకుంటాడు. ఎందువల్ల అంటే ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అంత చిక్కటిది. ఇంత చిన్న చిన్న మాటలకి బెదిరిపోయి విడిపోయే స్నేహబంధం కాదు వారిది. స్నేహం ఎలాంటిది అంటే ఆ స్నేహితుని సమక్షంలో మనం ఉన్నది ఉన్నట్టుగా ఉండగలగాలి. తెచ్చిపెట్టుకున్న ఇచ్చకపు మాటలు అవసరం లేదు, తెచ్చిపెట్టుకున్న మర్యాదలు అవసరం లేదు. అలా ఉన్నది ఉన్నట్టుగా ఉండగలిగితేనే అతను అసలైన స్నేహితుడు. అందువల్ల అటువంటి స్నేహితుడుగా నువ్వు నేను చేసిన తప్పిదాలను మన్నించు అంటున్నాడు. నిజానికి నవవిధ భక్తిలో ఈ 3 రకాలు వస్తాయి. ఒక వివరణ తండ్రి కొడుకుని క్షమించినట్టుగా, భర్త భార్యను క్షమించినట్టుగా, స్నేహితుడు తన స్నేహితుడిని క్షమించినట్టుగా నన్ను క్షమించు అన్నాడు. ఇంకొక భావన భగవంతుణ్ణి ఈ 3 కోణాల్లోంచి ఆరాధిస్తున్నాడు. తండ్రిగా చూస్తున్నాడు, భర్తగా చూస్తున్నాడు, సఖునిగా చూస్తున్నాడు. భక్తుడు తనను గోపికగానో రాధికగానో భావించుకుని భగవంతుణ్ణి పురుషునిగా భావించుకోవటం మధుర భక్తి కింద వస్తుంది. అందువల్ల నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, భర్త లాంటి వాడివి, సఖుడివి అని చెప్పినా తప్పేమీ లేదు. ఏ విధంగా చూసినా కూడా నేను నీకు ప్రీతికరమైన వాడిని అంటున్నాడు.
అర్హసి సోడుం అపరాధన్, అపరాధన్ మనం కలుపుకున్నాం. నా అపరాధాలను క్షమించే అర్హత నీకే ఉంది. కుమారుణ్ణి తండ్రి క్షమించినట్టుగా, భార్యను భర్త క్షమించినట్టుగా, స్నేహితుడిని స్నేహితుడు క్షమించినట్టుగా నా అపరాధాలను నువ్వు క్షమించు అని వేడుతున్నాడు అర్జునుడు. మిగతా భాగం వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.